ఫ్రెండ్స్ కొత్తగా డాన్స్ నేర్చుకునే వాళ్ళకి కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే స్టెప్స్‌ని మర్చిపోతుంటారు. ఒక లొకేషన్‌కెళ్ళి రీల్స్ గాని, కవర్ సాంగ్స్ షూట్ చేసేటప్పుడు కావచ్చు, లేదా మన స్టేజెస్ మీద కాంపిటీషన్స్ కానీ, లేదా ఇంకేదన్నా ఈవెంట్స్, కాలేజ్ ఆర్ స్కూల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా! ఇక్కడ కింద కాన్ఫిడెంట్‌గా ఉంటారు. స్టేజ్ మీద ఏసే కొందికి చాలా స్టెప్స్ మర్చిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు. అది ఎందుకు అలా ప్రాబ్లమ్ అంటే ఫ్రెండ్స్ మనం ఒక సాంగ్ తీసుకొని కౌంటింగ్ చేస్తాం. చాలా తక్కువ సార్లు. ఓహో! అంటే ఒక 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ కౌంటింగ్ చేసేస్తాము. తర్వాత సాంగ్ పెట్టుకొని సాంగ్‌కి చేసేసి ఓకే. నాకు అంతా వచ్చేసి అనే ఫీలింగ్‌లో పోయి చేస్తాం. అక్కడేంటంటే మనకి మైండ్‌లో సేవ్ అయినది కాబట్టి అక్కడ మర్చిపోతాం. ఓహో! అంటే ఒక 10 స్టెప్స్‌లో ఒక 5, 6 స్టెప్స్ గుర్తుంటాయి. మిగతావన్నీ ఖచ్చితంగా 4, 5 స్టెప్స్ మర్చిపోతాం. ఎందుకంటే మీరు కౌంటింగ్ ఒక 5, 10 టైమ్స్ చేస్తే మీకు మైండ్‌లోకి సేవ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. మనకి మజిల్ మెమరీ, మైండ్ మెమరీ 2 టైప్స్ ఉంటది ఫ్రెండ్స్. ఓకే. ఫస్ట్ మనం మజిల్ మెమరీకి అలవాటు చేయాలి. మజిల్ మెమరీకి ఎలా అలవాటు చేయాలంటే, ఒక బీట్‌కి తీసుకుంటాం గదా! సాంగ్‌కి. ఆ సాంగ్‌ని దానిలో ఒక 5 స్టెప్స్ తీసుకొని, 5 స్టెప్స్‌ని 30-50 టైమ్స్ కౌంటింగ్‌తోనే ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సాంగ్ ఒద్దు. ఫస్ట్ కౌంటింగ్‌తో ప్రాక్టీస్ చేశారంటే, మీకు ఆ స్టెప్ పర్ఫెక్ట్‌గా మీకు బాడీకి అలవాటయిపోతది. మీ మైండ్‌లో గూడా గుర్తుంటది. దాని తర్వాత సాంగ్ పెట్టుకొని, ఏ బీట్‌కి ఏ లిరిక్ అనేది దానికి సింక్ చేయడానికి మళ్ళీ ఒక 20, 30 టైమ్స్ ప్రాక్టీస్ చేసేస్తే మీరింక ఆ స్టెప్స్ మీరు నిద్ర లేపి చేయమన్నా గాని పర్ఫెక్ట్‌గా జేస్తారు. ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. ఎక్కడో ఊహించుకోనో, లేతే ఎవరు చెప్తేనో అయితే చెప్పట్లేదు. నా ఓన్‌గా నేను ఇది ప్రాక్టికల్‌గా చేశాను కాబట్టి మీకు కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. మళ్ళీ మీరు ఎట్టి పరిస్థితుల్లోను మర్చిపోరు ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఫాలో అయితే. ఫస్ట్ కౌంటింగ్‌తో బాగా 30-50 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత సాంగ్ పెట్టుకొని సాంగ్‌కి సింక్ అయ్యే విధంగా మళ్ళీ ఒక 30-50 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే, ఇంక మీకు ఆటోమేటిక్‌గా గుర్తుండిపోతది. ఇది మజిల్ మెమరీ. మైండ్ మెమరీలో మీకు ఎక్కడన్నా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా, రిలాక్స్‌గా ఉన్న టైంలో మీరు ఇయర్ ఫోన్స్ తీసుకొని, మీరు ఏ సాంగ్ అయితే పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారో, ఆ సాంగ్‌ని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొత్తం మైండ్‌లో రివిజన్ జేసుకోండి. లిరిక్స్ ఏ లిరిక్‌కి ఏ స్టెప్పు, బీట్‌కి ఏ స్టెప్పు, మ్యూజిక్‌కి ఏ స్టెప్ అనేది మొత్తం రివిజన్‌లా చేసుకుంటూ బాగా వింటున్నారనుకో, మీ మైండ్‌లో గూడా సేవ్ అయిపోతది. అప్పుడు మీరు సాంగ్ చేసేటప్పుడు ఆ సాంగ్‌ని ఫీల్ అవుతూ గూడా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇది ఈ 2 పాయింట్స్ మజిల్ విత్ బాడీ మెమరీ ప్రాక్టీస్ బాగా సేవ్ అయ్యేలాగా మీరు ప్రాక్టీస్ చేశారంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లోను మర్చిపోరు ఫ్రెండ్స్. ఇది 100% నేను కాన్ఫిడెంట్‌గా చెప్తాను. ఎందుకంటే ఇది నా ఓన్ ప్రాక్టికల్‌గా మీకు చెప్తున్నాను. ఓకే.